ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏదైతే బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని కేటీఆర్, రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తప్పేంటి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్య వాదోపవాదనలు చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచించాలి. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని ముందుగా కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత ప్రభుత్వం పడిపోయింది కాబట్టి ఆ స్థలాన్ని అలాగే ఉంచి మళ్ళీ ఏదైతే తెలంగాణ తల్లిని కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపిస్తే తప్పేంటి అనే అంశాన్ని కూడా కేటీఆర్ ప్రస్తావించారు. ఇక దేశానికి దిశ నిర్దేశం చేసిన స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ పెట్టడమే సమంజసం అనే కోణంలో ఆయన ఈరోజు వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి. ఎవరైతే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేస్తారో వాళ్ళ పడతాం అనే కోణంలో కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించిన పరిస్థితి. ఇందుకు సంబంధించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా ముఖ్యమంత్రి చేశారు. ఇక ఇందుకు మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఘాటు కౌంటర్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయం చుట్టూ ఉన్న చెత్తని తీసివేస్తాం అని కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇదే కోణంలో అక్కడున్న రాజీవ్ గాంధీ, ఇప్పుడు నెలకొల్పుతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే తీసేస్తాం అనే అర్థం వచ్చేలాగా కేటీఆర్ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఒక వివాదానికి గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కేటీఆర్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. అందుకు సంబంధించి ముఖ్యమంత్రి ఇటు రేవంత్ రెడ్డి కూడా ఎక్కడ తగ్గే పరిస్థితి లేదు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేస్తే సహించేది లేదు, జగ్గారెడ్డి ఈ విషయాన్ని చూసుకుంటారు అనే కోణంలో కూడా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సవాల్ విసిరిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఖచ్చితంగా అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసి తీరుతాము, తెలంగాణ తల్లి విగ్రహాన్ని అసెంబ్లీ సెక్రటేరియట్ లోపల ఆవిష్కరిస్తాము, డిసెంబర్ 9వ తారీఖున తెలంగాణ తల్లి ఉండాల్సింది బయట రోడ్ల మీద కాదు, సెక్రటేరియట్ లోపలే ఆవిష్కరిస్తాము, అది మా నిబద్ధత అనే కోణంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యానించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తానికి వీరి మాటల యుద్ధం ఎంతవరకు కొనసాగుతుంది, ఇంతటితో ఆగుతుందా? కేటీఆర్ ఇచ్చిన కౌంటర్కి మళ్ళీ రేవంత్ రెడ్డి స్పందిస్తారా, లేకపోతే ఇక ఇంతటితో ఈ వివాదం సద్దుమణుగుతుందా అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది.